హాయ్ అందరికీ నమస్తే. శ్రావణ మాసం వచ్చేసిందండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం దేవునికి అంటే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేస్తారు. ఒక వారం పులిహోర చేస్తారు, ఒక వారం పరమాన్నం చేస్తారు, ఒక వారం చక్కెర పొంగల్ చేస్తారు. అందులో భాగంగా మనం ఈ రోజున బెల్లంతో పరమాన్నం చేస్తున్నాం అనమాట. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ పరమాన్నం కూడా ఒకటి అనమాట. అందుకే మీకు ఈ రోజున పరమాన్నం చేసి చూపిస్తాను ఎలా చేయాలో. మీరు కూడా శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యంగా ఇది ఎలా చేశానో చూసి చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? బెల్లం పరమాన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను చూడండి, ఇక్కడ ఉన్నాయి. ముందుగా మనం ఒక గ్లాసు బియ్యం గంట సేపు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే బియ్యం బాగా నానితే అన్నం బాగా ఉడుకుతుందన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల ఆవు పాలు తీసుకున్నానండి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చండి. నాకైతే ఆవు పాలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో తురిమి పెట్టుకున్న గ్లాసున్నర బెల్లం అండి, 30 గ్రాముల జీడిపప్పు అండి, 15 గ్రాముల కిస్మిస్ అండి, అలాగే 10 యాలుకలండి. ఇవండి మన పరమాన్నానికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఆలస్యం ఎందుకు, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి బెల్లం పరమాన్నం ఎలా వండాలో ప్రసాదం చేయటం మొదలు పెట్టేద్దాం. ఓకే, ముందుగా పొయ్యి వెలిగించుకుని కుండ పెట్టుకుందామండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న గ్లాసున్నర బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు మాత్రమే దీన్ని వేడి చేసుకోవాలి. అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి. రైట్, చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు తీసి కింద పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు ఇంకో కుండ పెట్టుకొని మనం 4 గ్లాసులు ఆవు పాలు పోసుకొని అలాగే 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసు బియ్యానికి పాలు నీళ్లు కలిపి 6 గ్లాసులు పోయాలన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని పాలు బాగా మరగనిద్దాం. పాలు మరిగేలోపు మనం యాలకులు దంపి పెట్టుకుందాం. పాలు మరగటం స్టార్ట్ అయి ఉంటుందండి. మూత తీసేద్దాం, లేకపోతే పొంగొచ్చి మొత్తం కింద పోతాయండి. చూసారండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి. అన్నం కంటే బాగా మెత్తబడేటట్టు ఉడకనివ్వాలన్నమాట. అలాగైతేనే పరమాన్నం చాలా రుచి ఉంటుంది. రైట్ అండి, అన్నం బాగా ఉడికింది. చూసారా, ఈ విధంగానే అన్నం మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తీసి కింద పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కాచి చల్లారబెట్టుకున్న బెల్లం పానకాన్ని ఈ అన్నంలో వేసి బాగా కలుపుకుందాం. ఈ పానకం అనేది వేడిగా ఉండకూడదండి, చల్లగానే ఉండాలి. అందుకనే బెల్లాన్ని ముందుగానే ఉడకబెట్టి చల్లారబెట్టామన్నమాట. ఓకే, ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు 2 చెంచాలు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ బాగా వేయించుకుని ఇందులో వేసి కలుపుదాం. రైట్ అండి, ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకుందాం. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. దీన్ని ఒక 20 నిమిషాలు అలా కలిపి పక్కన పెట్టేస్తే చల్లబడి గట్టిపడుద్ది అనమాట. అంతేనండి, అయిపోయాయి మన బెల్లం పరమాన్నం రెడీ. చూసారండి, 20 నిమిషాలు పక్కన పెడితే ఎలాగైందో, చాలా గట్టిపడింది. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మన బెల్లం పరమాన్నం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, ముందుగా మన తులసమ్మకి నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత టేస్ట్ చూసేద్దాం. ఓకే,
ఓం నమో తులసీదేవి ప్రసన్న ముక్కోటి దేవతలారా పంచభూతములారా అష్టాదిక్పాలకులారా కార్తికేయ స్వామి. ఆహా, కమ్మగా ఉందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఈ శ్రావణ మాసాల్లో శ్రావణ మంగళవారం ఒకటి, శ్రావణ శుక్రవారం ఒకటి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. లక్ష్మీమాతకి నైవేద్యాలంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ పెడతారనమాట. అందులో మనం ఈ రోజున ఈ వెరైటీ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఓకే. నేనైతే చిన్నప్పుడు ప్రసాదాల కోసం గుడికి మా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోవాడిని. ఇటు తీసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ వెనకాల లైన్లో నుంచునేవాడిని. మీలో ఎంతమంది ప్రసాదాల కోసం గుడికి వెళ్ళే వాళ్ళు చిన్నతనంలో కామెంట్ చేయండి. ఓకే. పంతులు గారు ఏంట్రా నీకు పెట్టాను కదరా మళ్ళీ వచ్చావేంట్రా అనేవాడు. మీరు నా పెట్టింది వాళ్ళు లాక్కుని తినేసాడు పంతులు గారు, చాలా బాగుందంట, ఇంకోసారి పెట్టండి అనేవాడిని. రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రసాదం కదా, వదులుకెళ్ళావు. మధురాతి మధురంగా ఉంది. అంత బాగుందన్నమాట ప్రసాదం. మీరు కూడా ఈ పరమాణాన్ని నేను చేసిన విధంగా చేసుకోండి. మంచి టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇంటిల్లి పాది హ్యాపీగా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తినొచ్చు అనమాట. బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఒక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్.